విముక్తి కోసం 1946 నుంచి 51 వరకు జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని విష్ణూర్ రామచంద్రారెడ్డి దేశముఖ్ ధరకు వ్యతిరేకంగా తన భూమిని సాధించుకోవడం కోసం తన భూమిలో పంటను విష్ణూర్ దేశముఖ్ ధరలు కోసుకపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళని ఎదిరించి తిరుగుబాటు చేసి నా పంటను నేను సాధించుకుంటానని చెప్పి మొట్టమొదటి తిరుగుబాటు భావన ఎగరవేసినటువంటి కామ్రేడ్ చాకలి ఐలమ్మ గారి యొక్క వర్ధంతిని ఈ రోజున భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటూ ఉన్నాము. ఇప్పటికీ రాష్ట్రంలో భూమి లేనటువంటి నిరుపేదలు, ఇండ్లు లేనటువంటి వాళ్ళు, ఇండ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు, నిరుద్యోగులు ఎక్కువ శాతం మంది ఉన్నారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారికంగా ఐలమ్మ గారి వర్ధంతిని జరపడం సంతోషకరం, స్వాగతిస్తున్నాం. కానీ దండలేసి దండం పెడితే సరిపోదు. భూమి లేనటువంటి పేదలందరికీ భూమిని పంచడం ఐలమ్మ యొక్క ఆశయం. వెట్టి చాకరీ లేకుండా విముక్తి చేయడం ఐలమ్మ గారి యొక్క ఆశయం. కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడింది ఐలమ్మ గారు, మతానికి వ్యతిరేకంగా పోరాడింది ఐలమ్మ గారు. కానీ ఈ రోజున ఆ ఆశయాలు సాధించాలంటే నిజంగా ఈ రాష్ట్రంలో భూమి లేని నిరుపేదలకు భూమిని పంచితే తప్ప ఐలమ్మ గారి యొక్క ఆశయాలు నెరవేరవని చెప్పి సందర్భంగా